హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా తీసానండి. ఇంకా ఈవినింగ్ దాకా తీద్దామంటే ఇంక ఇప్పుడైతే చేలోకి వెళ్ళాలన్నమాట. ఇంక సరే ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ వరకు తీసిన క్లిప్స్ అయితే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో ప్రైవేట్లో పెట్టేసి వెళ్తానన్నమాట. ఇంకా యథావిధిగా మన ఛానల్లో 1 o'clockకి వీడియో రిలీజ్ చేస్తాను కదా, అప్పుడైతే రిలీజ్ చేస్తాను. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నిన్నటి వీడియోలో చూస్తుంటే నేను ఈవినింగ్ ఇడ్లీ పిండి అవన్నీ కలిపి పెట్టేసిన తర్వాత పప్పు అయితే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి. ఇంకా ఆ పప్పు అయితే ఈరోజు తీసి, అంటే ఇది నిన్నటి వ్లాగ్ కాబట్టి నిన్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సరే ఖాళీగా ఉన్నాం కదా, అందులోనూ నేను మినపొడ కంటే మసాలా ఎక్కువ ఇష్టంగా తింటా అండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ పెట్టి పంపించేసాను అనమాట. ఇడ్లీ పెట్టానండి. ఇంకా ఇడ్లీయే తీసుకెళ్తామని చెప్పేతలకే బాక్స్ అయితే పంపించేశాను. ఇంకా స్వామి వరకు చేయాలన్నమాట. ఇంక సరే, ఇంక ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు, మొన్న భజనకి తెచ్చినవే కదండి, ఇంకా అవైతే అయిపోయాయి అన్నమాట. ఇంక ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవులే అని చెప్పేసి ఇంకొక గ్లాస్ మసాలా రైస్ అయితే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఆ బాస్మతి రైస్ కూడా ఒక గ్లాసే ఉన్నాయన్నమాట. అవి ఎటు చాలవన్నమాట, ఒక్క మనిషికి అయితే సరిపోతుంది. ఇంక సరే నేను మినప మసాలా వడ తిందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వడ అయితే వేస్తున్నాను. ఎన్నండి ఒక 10 వడలో ఏమో వచ్చాయి. ఆ పప్పు కొంచెమే అనమాట. మొన్న భిక్ష పెట్టాం కదా, ఆ రోజు నేను పొంగల్కని నానేసాను అనమాట. ఇంకా అది ఎక్కువైపోయింది అని చెప్పేసి మా వదిన వాళ్ళు వచ్చేసరికి నేను పొంగల్ అవన్నీ చేసేసాను. కొంచెం తీసి పక్కన పెట్టేశాను. దాంట్లో ఇంకొంచెం పప్పు నానేస్తాను అనమాట. మొన్న వర్షాలు పడుతున్నాయి కదా, సరే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే నాకు కుదరలేదని చెప్పి ఇంకా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అవైతే వేసానండి. ఒక 4 అయితే తిని సాయంత్రం మసాలా వడ పులుసు పెట్టి రాగి సంగటి చేద్దాంలే అని చెప్పేసి వేసానన్నమాట. ఇంకా వేసానే కానీ ఇంకా పిల్లలైతే ఈవినింగ్ వచ్చి స్నాక్స్ లాగా తినేసారండి. ఇంక స్వామికి అయితే ఇలా మసాలా రైస్ అయితే చేశానన్నమాట. ఒక గ్లాస్ చేస్తాను అండి, బాగానే వచ్చింది. ఇవి పల్సటి గిన్నెలు కాబట్టి ఊరికి అడిగంటేస్తాయండి. అందుకని నేను కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ 4 పక్కలు అయితే కలుపుతున్నాను అనమాట. ఇలా కలిపేసి ఒక 10 minutes అలా సిమ్లో ఉంచేస్తే మనకి ఉడికిపోతుంది. హాయ్ అండి, ఇది మార్నింగ్ అప్లోడ్ చేస్తున్న వీడియో అనమాట. ఇక్కడ నేను క్లిప్స్ యాడ్ చేస్తున్నాను కదా. ఇక్కడైతే నేను నైట్ పుష్ప 2 మూవీ అయితే చూసానండి టీవీలో. ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడైతే నేను యాడ్ చేశాను. అది యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేశారనమాట వీడియోని. ఇంకా అందుకని అవి తీసేసి ఇదైతే యాడ్ చేస్తున్నానండి. ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట, మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే కంట్లో ఏదో గుళ్ళలాగా లేస్తుందనమాట, అది చూపిస్తున్నాను. ఇంకా నిన్న ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదండి, ఇంకా అది హెమ్మింగ్ వేయాలన్నమాట. ఇంకా మార్నింగే, ఇప్పుడు ఏం వేయను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి మీకైతే అక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా లేవంగానే బయట ముగ్గు అయితే వేయాలి కాబట్టి బయట అయితే చిమ్మేసి నీళ్ళు చల్లేసానండి. ఇంకా నైటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి పడుకున్నాను అనమాట. ఎందుకంటే నిన్నటి నుంచి కొంచెం తెరపుగా ఉంది, వర్షం అనేది రావట్లేదు అనమాట. ఇంక పొద్దున్నే ఆరేసేసానంటే మధ్యాహ్నానికి ఆరిపోతాయి, లేకపోతే మళ్ళీ నేను వేసి సాయంత్రానికి ఆరవన్నమాట. అందుకని పొద్దున్నే లేవంగానే ఆరేసేద్దాము. అందులో మాకు ఎండ ఎక్కువ తగలదనమాట. మనకి మిద్ది మీద అలా అయితే ఎండ బాగా తగులుతుంది, కానీ మనకి ఒక్క రొంత ప్లేసే కాబట్టి ఎండ బాగా తగలదు. బాగా ఎండ వస్తే ఆరిపోతాయి తప్పితే మామూలుగా ఇలా చల్లగా ఉన్నప్పుడు బట్టలు అనేది సరిగా ఆరవన్నమాట. అందుకని నైటే వేసేస్తాను. ఇంకా బయట నీళ్ళు చల్లి అది కొంచెం ఆరేలోపు బట్టలన్నీ ఆరేసేసి ఇంకా స్వామి అయితే ఇంట్లో దీపారాధన చేస్తున్నాడు. ఇంకా నిన్నే నేను గుగ్గిళ్ళు అయితే నానేసానండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, మహాలక్ష్మి అమ్మవారికి పచ్చి గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టము. అందుకని పెడదాం నైవేద్యం అని చెప్పేసి నైట్ నానేసాను అనమాట. ఇంకా అవన్నీ ప్లేట్లో వేసి స్వామికి ఇస్తే స్వామి దీపారాధన అయితే చేసేస్తారు. ఇంకా పాలు కూడా పెట్టేశానండి. ఇంకా దీపారాధన చేసే లోపు పాలు అయితే కాగిపోతాయి. నేను సిమ్లోనే పెడతాను. ఒక
10-15 మినిట్స్ పడుతుందన్నమాట పాలు కాగడానికి. ఇంకా స్వామి అయితే పటాలకి పూలు అలాగే కుందిన్లు అవన్నీ కడిగిచ్చేసాను. ఈ లోపు అయితే ఇల్లు తుడిచేసానండి. బయట ముగ్గు అయితే వేయలేదు. ముందు ఇల్లు తుడిచేసి ఇచ్చేసామంటే ఇంక స్వామి శరణాలు అవి చెప్పుకునే లోపు మనం ముగ్గేయొచ్చులే అని చెప్పేసి ఇల్లు అయితే తుడిచిచ్చేసాను. ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ పెడుతున్నాను అనమాట. ఫ్రైడే కదా అని చెప్పేసి పసుపు కుంకుమ పెడుతున్నానండి. ఇంకా బయట అలాగే లోపల గుమ్మానికి మొత్తం పెడుతున్నాను అనమాట. ఈ లోపు అయితే బాగా తెల్లారిపోయిందండి. ఈ పనులన్నీ చేసుకునే లోపు ఇంకా బయట ముగ్గేద్దాం అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చి ముగ్గేస్తున్నాను. ఇంక స్వామి అయితే లోపల దీపారాధన చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా రంగులు వేద్దామన్నా కూడా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదన్నమాట. బాగా ఎండగా వస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడు వర్షం వస్తుందన్నమాట. ఇంక అందుకని సింపుల్గా ఇలా ముగ్గుతోనే వేసేసాను. కలర్స్ ఏం వేయలేదండి. నా ఛానల్ అయితే చాలా రోజులు అయింది కదా మానిటైజేషన్కి అప్లై చేసి, కానీ ఇప్పటి వరకు నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే రాలేదండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే మా స్వామి అప్లై చేశారు, కానీ మేము చూసుకోలేదన్నమాట. మెయిల్ అంతా ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. ఈ మధ్య మౌనిక ఛానల్ కూడా మానిటైజేషన్ అయిందండి. తను నాకు చెప్పిందనమాట కాల్ చేసి, నాకు పోస్ట్ ఆఫీస్కి పిన్ వచ్చింది నీలిమా గారు, మీకు వచ్చిందా అంటే నాకు రాలేదండి. అంటే నా కాడికి ముందే మీరు అప్లై చేశారు కదా అంటే నాకు ఏమో రాలేదు ఇంకా. అంటే సరే ఒకసారి మెయిల్లో చెక్ చేయండి, మనకి మెయిల్ వస్తుంది యూట్యూబ్ నుంచి అంటే. ఇంకా స్వామి లేచిన తర్వాత అంటే అప్పుడు నిద్రపోతున్నారు, ఇంకా లేచిన తర్వాత మొత్తం మెయిల్లోంచి మనకి పనికిరానివన్నీ డిలీట్ చేస్తే మనకి మెయిల్ వచ్చిందనమాట. దాంట్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి పాన్ కార్డ్ అడుగుతుందండి, ఏదైనా ప్రూఫ్ అడుగుతుంది. మనం పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా ఏదైనా మనం పెట్టొచ్చు. ఇంకా అదైతే మేము అప్పుడు అప్లై చేయలేదంట. అది మేము చూసుకోలేదన్నమాట. వస్తుందిలే అనుకుంటూ ఉన్నాము. తనైతే కాల్ చేసి చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ మెయిల్లో మెసేజ్లన్నీ డిలీట్ చేస్తే అప్పుడు యూట్యూబ్ నుంచి అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి మెయిల్ అనేది వస్తుంది. ఇంకా అప్పుడైతే మేము పాన్ కార్డ్కి అప్లై చేసామండి. చూడాలి ఒక అంటే ఆల్రెడీ అప్లై చేసి 3-4 డేస్ అయిపోయింది. ఒక 2-3 వీక్స్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు. వస్తే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీలో తెలియని వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి. మెయిల్స్ అప్పుడప్పుడు మనకి యూట్యూబ్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అలా చూసుకోక సరేలే వస్తుందిలే, మనకి ఇంకా డాలర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా. కొంతమంది ఏంటంటే $12 కంప్లీట్ అయితేనే వస్తుంది, లేదంటే $100 కంప్లీట్ అయితే వస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి. మనకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలన్నమాట. ఇంకా మనకి తెలియనప్పుడు మనం అదే అనుకుంటూ ఉంటాం కదా. మేము అలానే అనుకొని ఇంకా కామ్గా అయిపోయాము. మౌనిక చెప్పిన తర్వాత చెక్ చేసామండి. మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడప్పుడు అలా మనకి మెయిల్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసానండి. వర్షాలు పడుతూ ఉండే తలకే బయట ముగ్గు వేయాలన్నా చిరాకు వస్తుందన్నమాట. అంటే అంతా నీళ్ళు ఉండిపోతూ ఉంటాయి. మనకి ఎంత సిమెంట్తో అలికినా కూడా నీళ్ళు చాలా నిలబడతాయి. అంటే ఒక్క జల్లు అలా పడిందంటే వేసిన ముగ్గు మొత్తం పోతుంది అని చెప్పేసి నేనైతే రంగులు కూడా ఏం వేయలేదు. ఇలా జస్ట్ కలర్స్లోనే పసుపు కలరు అలాగే రెడ్ కలర్ ఉంటుంది కదా, వాటితోనే ఇలా చుక్కలు పెట్టేసాను అనమాట.
ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.